ఈరోజు వచ్చేసి నేను శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్ హాల్లో ఉన్నాను. ఈ సార్ మన సలీం సార్ అని చెప్పి ఒకప్పుడు సార్ దగ్గర డబ్బులు లేక చాలా అప్పులో పాలయ్యాడు. అండ్ సార్దికి దగ్గర 20 లక్షల అప్పు ఉంటే దానికి మిత్తే దగ్గర 20 లక్షలు ఎక్కువైంది. ఒకప్పుడు సార్ దగ్గర డబ్బులు లేకుండా ఇప్పుడు చూడండి లగ్జరీ కార్ అని మెయింటైన్ చేస్తున్నారు మన వెస్టేజ్ విన్నింగ్ టైం వల్ల. నెక్స్ట్ వచ్చేసి లీడర్ మనకు ఈ సార్ వాళ్ళు వచ్చేసి సింహ సార్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటే సార్కి వచ్చేసి ఒక 12,000 శాలరీ ఉంటుండే. అప్పుడు సార్ వాళ్ళకు చాలా జీతం ఉండే. మేడం వచ్చేసి వివోఏ అండ్ బుక్కులు రాస్తుండే, మనకి ఉంటాయి కదా సార్ పెన్షన్స్ అవన్నీ రాస్తుండే. ఇప్పుడు మేడం వాళ్ళు కూడా ఒక లగ్జరీ కార్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. చూడండి లీడర్స్ ఇంత లైఫ్ చేంజ్ అవుతుందో మన విన్నింగ్ టీం వల్ల. పురుషోత్తం దాస్ గ్రేట్ లీడర్ అని వచ్చేసి మన ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటే చాలా ఇబ్బంది పడుతుంటేవి, కానీ సార్ గవర్నమెంట్ జాబ్ వదులుకొని మన వెస్టేజ్ విన్నింగ్ టీం వల్ల కార్ అచీవ్ అయ్యారు. చూడండి లీడర్స్, ఒకప్పుడు మేడం శాలరీ వచ్చేసి 45,000, సార్ శాలరీ వచ్చేసి 45,000 ఉండే. సార్ ఒక 5 సంవత్సరాలు కష్టపడితే 45,000 వచ్చాయి, కానీ మేడం ఒక రెండు సంవత్సరాలు కష్టపడితే 45,000 వచ్చాయని చెప్పి సార్ వాళ్ళకి కూడా ట్రస్ట్ కలిగి ఇందులో ఏదో ఉందని చెప్పి మన విన్నింగ్ టీంలో వచ్చి లగ్జరీ కారు కూడా తీసుకున్నారు, బెంచ్ కారు. నెక్స్ట్ లీడర్ వచ్చేసి మన వడ్డేమాన్ శ్రీనివాస్ సార్ అని చెప్పి గ్రేట్ లీడర్ అనుకోవచ్చు. ఈ సార్కి వచ్చేసి ఒకప్పుడు వాళ్ళ పాపకు పాల డబ్బా కొన్నికి డబ్బులు లేకుండే, ఇప్పుడు వచ్చేసి సార్ వాళ్ళు బెంచ్ కారు మెయింటైన్ చేస్తున్నారు. ఒక నిర్ణయం వల్ల వాళ్ళ లైఫే చేంజ్ అయిపోయింది లీడర్స్. ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా. నెక్స్ట్ లీడర్ వచ్చేసి మనకు కమలుద్దీన్ సయ్యద్ అని సార్ పరిస్థితి కూడా సేమ్ అలానే ఉండే. చూడండి లీడర్స్, ఎన్ని బెంచ్ కార్లు, ఎన్ని లగ్జరీ కార్లు, ఇలా ఇందులో ఏ బిజినెస్ అలా ఉంది. ఇది మనకు ఫ్యామిలీ బిజినెస్ కూడా అనుకోవచ్చు. ఇలా థర్డ్ జనరేషన్ ఇన్కమ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ లీడర్ వచ్చేసి ఈ సార్ కూడా సలీం సార్ ఫ్రెండ్ అండ్ తంగలపల్లి శ్రీనివాస్ సార్ అని చెప్పి. సార్కి వచ్చేసి సలీం సార్ వాళ్ళు ఎన్నిసార్లు చెప్పా కూడా సారు చెక్ చూశాక సార్ వాళ్ళు డిసిషన్ తీసుకొని వచ్చాడు. సార్ కూడా చాలా అప్పులు ఉండే, సార్ సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నాడు, కానీ మన వెస్టేజ్ వల్ల సూసైడ్ కాదు, లైఫ్ స్వర్గం చూస్తున్నారు సార్ వాళ్ళు. ఒక్కసారి ఆలోచించే లీడర్స్, మన చిన్న డిసిషన్ వల్ల ఎంత లైఫ్ చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ లీడర్ వచ్చేసి సార్ వాళ్ళు వచ్చేసి ఆటోమొబైల్ మొత్తం ఓవరాల్ అన్నిటికీ హెడ్. సార్ వాళ్ళకి ఏం పైసా ఏం తక్కువ లేదు, అయినా కూడా మన వెస్టేజ్ విన్నింగ్ టీం ఎందుకు వచ్చారనుకుంటే థర్డ్ జనరేషన్ ఇన్కమ్ వల్ల. సార్ వాళ్ళకు ఫారెన్ టూర్ పోవడం చాలా ఇష్టం సార్ వాళ్ళకు. చూడండి లీడర్స్, ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్న నిర్ణయం వల్ల మీకు లైఫే చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ. విష్ యూ విన్నింగ్ టీమ్ లీడర్స్.